ఇప్పటి వరకు చేసిన పనుల్లో నీకంటే అనుపమమ్మే నాకు గొప్పగా కనిపించింది. అందుకే అనుపమమ్మకే ఎక్కువ మార్కులు వేశాను. అయినా ఓటింగ్ కూడా ఉంది కదా. చీరలు నేయడంలో, అమ్మడంలో నువ్వు గెలవకపోవచ్చు, కానీ ఈ 2000 కుటుంబాల మద్దతుని నువ్వు గెలుచుకోగలిగావంటే నీ గెలుపుని ఎవరు ఆపగలరు చెప్పు? నిజమే కదా. నన్నెవరు ఆపుతారు? గెలుచుకుంటాను. అందరి అభిమానాన్ని గెలుచుకుంటాను. నేనే గెలుస్తాను. అమ్మగారు, అమ్మగారు, ఏమైందిరా? బయట జనమందరూ వచ్చారమ్మా. చూసావట్రా శౌర్య, నీకు అర్థం కాలేదు, ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, ఊళ్ళో జనానికి అర్థమైంది. నేను నేసిన చీరల కోసం బయట జనాలు ఎగబడుతున్నారన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి అమ్మడానికి నా దగ్గర చీరలేవి లేవే. సర్లే, డబ్బులు తీసుకొని ఆర్డర్ తీసుకుందాం. ఎవరికి ఎన్ని కావాలన్నా ఒక 1000 చీరలు తెప్పించేను. వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనే, ఇంకో 10 మంది చేనేత కార్మికుల్ని పెట్టుకునైనా వాళ్ళందరితో పని చేయించి 1000 చీరలు కావాలన్నా నేయించినా అంటున్నాను. అమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జనం వచ్చింది మీకోసం కాదనుకుంటానమ్మా. అదేంటమ్మా అలా కొట్టారు? నా చీరలకి నిన్న ఎంత డిమాండ్ ఉందో చూసావు కదరా. మరి నా కోసం కాకుండా ఎవరి కోసం వస్తారు? శౌర్య, నువ్వు నన్ను కాదని మార్కులేసావు కదా, ఇప్పుడు చూస్తూ గన్రా. పల్లవి, నా గెలుపు ఖాయం. ఏమండోయ్, చెప్పింది విన్నారుగా. జనాలు అక్కడ ఎగబడుతున్నారట. దీంతో నా పేరు మారుమోగడం ఖాయం. పదండి చూద్దురు గాని. అమ్మా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళంతా నా కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ నువ్వు లాగేసుకుందావనా? నువ్విక్కడే ఉండు. అమ్మా, ఇంత దూరం ఇంటి వరకు వచ్చారంటే ఖచ్చితంగా అత్తయ్య కోసమే అయి ఉంటుంది. కాసేపు చూద్దాం. ముందు అత్తయ్యని వెళ్ళనిద్దాం. చూసారా, నా కోసం సినిమా హాలు ముందు హీరో అభిమానుల్లా ఎలా అరుస్తున్నారో. నేనిప్పుడు వెళ్లి వాళ్ళకి కనిపించలేదంటే వాళ్ళు చాలా బాధపడతారు. నిజమేనమ్మా, వాళ్ళందరూ వచ్చింది మీకోసమేనని నాకు ఇప్పుడే అర్థమైంది. వెళ్ళి ఒకసారి బయట జనాలు కనిపించండి అమ్మా. దమయంతి అంటే అంత అల్లటప్పదనుకున్నావురా? ఇప్పుడు నేనేంటో, జనాల్లో నాకున్న అభిమానమేంటో చూద్దురు గాని. పదండి.
పాపం నా కోసం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారేంటి? మే చీరలు కొన్న ఏరియా నుండి వచ్చామమ్మా. ఓ, ఆర్డర్లు ఇవ్వడానికి వచ్చారా? మీరెన్ని ఆర్డర్లు ఇచ్చినా మళ్ళీ తయారు చేసి మీకు ఇవ్వాలంటే 1 వారమైనా పడుతుంది. నిన్నంటే ఏదో పోటీ కాబట్టి గబగబా తయారు చేసి ఇచ్చాను. అలాగని ప్రతిరోజు కుదరదు కదా. దానికి తోడు చాలా దూరం అదే అన్నన్ని చీరలు నెయ్యాలంటే దారాలు కావాలి, చాలా మంది పనివాళ్లు కావాలి. ఇదిగో నా పిఏ పల్లవి. మీరివ్వాలనుకున్న ఆర్డర్ ఏదో తనకివ్వండి. ఇది విషం పూసిన కత్తి. దీంతో చిన్న ఘాటు పెట్టినా చాలు. సౌర్య అవుట్. చెప్పండమ్మా, ఎవరికి ఏమేం కావాలో. లేదులేమ్మా, మీకు కాదు, ముందు దమయంతి గారికి ఇస్తాం. అయ్యో అయ్యో, అరే నాసిరకం దారం. అసలు అది సిల్క్ కాదు, సింథటిక్ కాదు. పోలీస్ ఆఫీసర్ తల్లివే కదా, మమ్మల్ని అందరినీ మోసం చేయడానికి నీకు బుద్ధి లేదు? సారీ అండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవునండి, మా అత్తయ్య అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి మీరు మాట్లాడేది? నేనేదో తప్పు చేసినట్టు? కష్టపడి రాత్రంతా నేస్తే చీరలు నా మొహాన్ని కొడతారా? ఏంటి ఏంటి వీటిలో లోపం? చూడండి ఎంత బాగున్నాయో. అవును మరి, కష్టపడి చీరనేసి చీరతో పాటు బిల్లు కూడా వేశారు. ఎక్కడో కొనుక్కునొచ్చి పట్టు చీరలని మోసం చేస్తారా? పైగా 5,000 చీర 2,000కే ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తారా? అయినా నువ్వు ఆ మాట అన్నప్పుడే మేము అసలు ఆలోచించాల్సింది. చిచ్చి, మరీ ఎంత మోసమా? ఏమ్మా, పోటీ అంటే మోసం చేయడం అనుకున్నావా? అనుపమమ్మ పోటీ అనగానే ఎంతలా కష్టపడింది, ఎన్ని చేసింది. కానీ నువ్వేం చేసావు? సర్లేరా, అంతకంటే మంచి చీరలేగా ఇచ్చాను. అవేవన్నా మామూలు చీరలా? చాలే ఆపవమ్మా, పట్టుకి సింథటిక్ కూడా తేడా తెలియదు. ఆ మహాతల్లి బంగారం లాంటి పట్టుతో చీరలు నేస్తే అవి కాదని మేము నీ మాటలు నమ్మి నీ చీరలు కొన్నాం. ఇంటికి తీసుకెళ్లి చూస్తే గాని అర్థం కాలేదు అంతా మోసమని. అమ్మా శివపార్వతమ్మ,
మీ కూతురు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం. ఏంటమ్మా ఈ పని? జనాల్ని మోసం చేస్తారా? ఇదేనా వ్యాపారం అంటే? చేనేత కార్మికులు అన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? చూడండి, మీరు కోరుకున్నట్టే నాణ్యమైన చీరల్ని మీకు ఇస్తాం. మా అమ్మ చేసిన తప్పుకి ఆమె తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. క్షమించండి. ఈ పోటీలో గెలిచింది అనుపమమ్మే. అనుపమమ్మే 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 మాజీ, లోపలికెళ్ళి పసుపు కుంకుమ తీసుకురా. అనుపమకి దండం ఇవ్వాలి. అదేంటి, అనుపమకి ఎలా ఇస్తారు? ఇస్తే నాకు ఇవ్వాలి గాని. నోరు ముయ్యవే. ఏం చేసేవని నీకు ఇవ్వాలి? అందరి ముందు పరువు తీసేవని నీకు ఇవ్వమంటావా? నాయకురాలు పదవికి పోటీ చేస్తున్నాను అంటే సరే అనుకున్నాను. మొదటి పోటీలోనే గెలవడానికి ఇంత అడ్డదారి తొక్కావంటే ఇక నీకు ఏ పోటీ అవసరం లేదు. ఇక నీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ పోటీలో అనుపమే గెలిచింది. చేనేత కార్మికుల సంఘానికి అనుపమనే నాయకురాలిగా చేస్తున్నాను. నాకు తెలుసు నేను గెలుస్తానని. కావాలని మీరందరూ ఇలా చేశారు కదూ. నువ్వు తప్పు చేశావని అందరూ తప్పు చేస్తారనుకుంటే ఎలాగా? చేసింది తప్పు అయినప్పుడు తల దించుకోవాలే గాని ఇంకా మాట్లాడతామే. అమ్మా, నువ్వు చేసింది తప్పు. చాలమ్మా, ఇంకేం మాట్లాడద్దు. నా కొడుకు నిన్నటి దాకా నా పక్కనే ఉన్నాడు. వాణ్ణి కూడా ఈ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి మాయ చేసి బొట్టలో వేసుకున్నారు. కావాలనే అందరి ముందు నేనేదో మోసం చేసినట్టు నమ్మించారు. అమ్మా, ఆవేశపడకమ్మా, నేను చెప్పేది విను. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? మోసం చేసి గెలవాలనుకున్నది అనుపమ. మీరందరూ ఏమో నన్ను అంటున్నారు. వ్యాపారం అంటే 10 రూపాయలు సంపాదించి పెట్టుకోవడం, అంతేకాని నీతి నిజాయితీ అని కూర్చుంటే 30 ఏళ్ల నుంచి మన ఇల్లు ఎలా ఉందో వాళ్ళ ఇల్లు కూడా అలాగే తగలడతాయి. అందుకే ఈ రోజు వ్యాపారం ఎలా చేయాలో నేర్పిద్దామని నేను అనుకున్నాను. కానీ అది తప్పని మీరంటున్నారు. అనుపమ చెప్పినట్టు వింటే అందరూ అడుక్కు తినాలి. చెప్పడానికి తనకు సిగ్గు లేకపోయినా తనని సమర్థించడానికి మీకు సిగ్గుండాలి. ఇంకా మాట్లాడతావేంటి? ఇంకొక మాట మాట్లాడేంటి బాగుండదు చెప్తున్నా. చేసింది తప్పు, అది చాలదన్నట్టు ఇంకా మాట్లాడుతున్నావా? అధ్యక్షురాలిగా నువ్వు దేనికి పనికిరావు. అందుకే చేనేత సంఘానికి నాయకురాలిగా అనుపమనే నేను సమర్థిస్తున్నాను. తననే నిలబెడుతున్నాను. ఈ అధికారానికి వారసురాలు అనుపమ మాత్రమే. అనుపమ గారికి, అనుపమ గారికి, అనుపమ గారికి, అనుపమ గారికి, అనుపమ గారికి, అనుపమ గారికి.
సిద్ధు, ఈ రోజైనా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది శ్యామ్. ఈరోజు ఆ శివపార్వతి ఇంట్లో అదేదో పెద్ద పదవైనట్టుగా చేనేత సంఘం అధ్యక్షుల కోసం పోటీ జరుగుతుంది కదా. అందరూ ఆ గొడవల్లో ఉంటారు. జనాలు చాలామంది వస్తారు కాబట్టి అదే అవకాశంగా మన డూప్లికేట్ కళావతి ఎవరు పొడిచారో తెలియకుండా జనంలో కలిసిపోయి శౌర్యాన్ని పొడి చేస్తుంది. పొడిచిన మరుక్షణం ఏమవుతుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. విషం పూసిన కత్తి దిగిన తర్వాత ఇంకా శౌర్య ఎక్కడ బతుకుతాడు, కానీ కళావతి తప్పించుకోగలదంటావా? తను తప్పించుకుంటే మనకేంటి, తప్పించుకోకపోతే మనకేంటి? తను భ్రమరాంబ మనవరాలు. ఒరిజినల్ భ్రమరాంబని దాని మనవరాల్ని మళ్ళీ ఇక్కడ కనిపిస్తే బ్రతకరని దుబాయ్ పంపించేశాం. ఇంకొకసారి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా మనకి భయపడి రారు శ్యామ్. పొరపాటున శౌర్య వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా ఫోను తీయరు. నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళ ఫోన్లో సిమ్ములన్నీ మారిపోయి ఉంటాయి. కాబట్టి కళావతి దొరికినా శౌర్యాన్ని హత్య చేసింది కళావతి అని కళావతిని అరెస్ట్ చేస్తారు. అది కళావతి కాదు మ్యాగీ అని అందరినీ నమ్మించి దాన్ని జైలు పాలు చేయడానికి మన వంతు మనము సాయం చేద్దాం. మనకు ఉపయోగపడిన వాళ్ళు మనకెందుకు చెప్పు? మనం సేఫే కదా. ఈ అటాక్లో ఎక్కడా నువ్వు లేవు, నేను లేను. అలాంటప్పుడు మన పేరు బయటికి ఎలా వస్తుంది శ్యామ్? మన పేరు చెప్పాలన్నా కళావతి చెప్పలేదు, ఎందుకంటే తనే నకిలీ కాబట్టి. ఇందుకే సిద్ధు, నువ్వు బయట ఉండాలి. చూడు, రాగానే ఎంత మంచి ప్లాన్ వేశావో. మనం కోరుకునేది జరిగేలా చేయబోతున్నాం. ఇంకా మనం ఎదురు చూడాల్సింది ఆ శౌర్య చావు వార్త కోసమే. కూర్చోమ్మా. అమ్మా, నేనెందుకు? ఇది ఆచారం అమ్మా, కూర్చో. ఎందుకమ్మా ఇవన్నీ? తప్పదని చెప్పాను కదా. ఇన్ని రోజులు ఇది నా బాధ్యత. ఇక నుంచి ఈ 2000 కుటుంబాలది నీ బాధ్యత. వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడతావని నమ్మకం నాకుంది. నానమ్మా, ఆ విషయంలో నీకు అనుమానమే అక్కర్లేదు. అమ్మకి ఒకరి గురించి ఆలోచించటం తప్ప తన గురించి తను ఆలోచించుకోవటం తెలీదు. మా అమ్మ అడగక అడిగిందని అమ్మ కోరిక తీర్చాలి అనుకున్నాను. కానీ మోసం చేసి గెలవాలి అనుకోవడం నాకు కూడా నచ్చలేదు. అందుకే అనుపమమ్మనే నాయకురాల్ని చేయడం ఆనందంగా ఉంది. మీ అమ్మ అన్నీ కావాలనుకుడి, కష్టపడకుండా రావాలి అనుకుంటుంది. అది తప్పు అని చెప్తే అర్థం కాదు తనకి. సరే సరే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? కార్మికులకు ఎవరైతే మంచి చేస్తారో చివరికి వాళ్లే ఆ స్థానంలో కూర్చున్నారు. ఇంతకంటే కావాల్సిందేముంది?